ఈ రోజు 3వ రోజు పూజ పూర్తి చేసి అర్జున్ బాబుకి ప్రసాదం తినిపించాలి. కానీ ఎలా? ఇక నుంచి నువ్వు ఈ ఇంటి గడప దాటకూడదు. నేనేం చేయాలి? నా అర్జున్ బాబుని ఎలా కాపాడుకోవాలి? ఈ పూజ 3 రోజులు చెయ్యాలి. ఏ రోజు చెయ్యకపోయినా నీ భర్త ప్రాణగండం నుండి తప్పించుకోలేడు. అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా అర్జున్ బాబుని రక్షించుకోవాలి. కాకమ్మని అడగాలి. కాకమ్మా, ఏంటి కావేరి పుణ్ణు? కాకమ్మా, నేను గుడికెళ్ళాలి. ప్లీజ్ కాకమ్మా, నేనెలాగైనా ఈరోజు గుడికెళ్లాల్సిందే. ఏం మాట్లాడుతున్నావు పుణ్ణు? జరిగిన గొడవదా మర్చిపోయావా? ముడియాదు. గుడి లేదు, బడలేదు. మీ ఇంట్లోనే ఉండు. కావేరి పుణ్ణు, పొద్దున భువనన్ని పార్వతి పెద్దమ్మ చెప్పారు కదా, బయటకు వెళ్ళొద్దన్నారు కదా. ఇక ఆ విషయం వదిలేయమ్మా. కాకమ్మా, ఈ ఒక్కసారికి వెళ్తాను. నాకు సహాయం చేయి. వద్దు పుణ్ణు, వేండా. నువ్వు అర్జున్ బాబు కోసం, భువనన్ని కోసం గుడికి వెళ్తున్నావు, పూజలు చేస్తున్నావు. కాని వాళ్లే నిన్ను అనుమానిస్తున్నారు. ఇప్పుడు నువ్వు గుడికెళ్తానంటావేంటి? కాకమ్మా, నా భర్త అనుమానించాడని నా అత్తగారు ఒక మాట అందనో నేను వాళ్ళ క్షేమం కోరుకోకుండా ఉంటానా? నేను ఇంటి కోడల్ని కాకమ్మా. అబ్బా నిజమే పుణ్ణు, కాని నువ్వు ఇంట్లో ఉండడమే సేఫ్. కాకమ్మా, దయచేసి అర్థం చేసుకో. నేను ఈరోజు తప్పకుండా గుడికి వెళ్ళాలి. ఏంటి? ఈరోజు తప్పకుండా వెళ్ళాలా? ఎదుకు? చెప్పు పుణ్ణు, తప్పకుండా వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇది నా తాలిబొట్టుకి సంబంధించిన విషయం కాకమ్మా. ఇప్పుడు నీకేం చెప్పలేను. నా మాట విను పుణ్ణు, ఇప్పుడు నీ పరిస్థితి బాలేదు. నువ్వు ఇంట్లోనే ఉండడం మంచిది. కాకమ్మా, ప్లీజ్ అర్థం చేసుకో. నేను గుడికి వెళ్ళి తీరాలి. ఎందుకో ఇప్పుడు చెప్పలేను. ఈరోజు సాయంత్రం వరకు నన్నేం అడగద్దు. తర్వాత నీకన్నీ వివరంగా చెప్తాను. పొన్ను, నీ బాధేందో నాకు అర్థం కాలేదు. కానీ నువ్వేం చేసినా ఈ కుటుంబం కోసమే చేస్తావని నా నమ్మకం. అందుకే నిన్ను గుడికి పంపమని నేనే అన్నికి చెప్తాను. థ్యాంక్స్ కాకమ్మా, థ్యాంక్ యూ. కాని పొన్ను, కన్నీళ్ళు చూసి నేను కరిగిపోయాను గాని ఇంట్లో ఎవరు పట్టించుకోరు. నేను చెప్పినా నేను ఒంటరిగా గుడికి పంపరు. నువ్వే అలా అంటే ఎలా కాకమ్మా? ఏదో ఒకటి చెయ్యి. దీనికి ఒకటే పరిష్కారం. అన్నీతో నాకు మొక్కుంది, గుడికి వెళ్ళాలి, కావేరిని తోడుగా తీసుకెళ్తానని చెప్తాను. అప్పుడన్నీయే కాదు, పెద్దమ్మ కూడా ఒప్పుకుంటుంది. కాకమ్మ వస్తే నేను భిక్షాటన ఎలా చేయాలి? ఏం పుణ్ణు, ఓకేనా? కాకమ్మ చెప్పింది నిజమే. నన్నొక్కదాన్ని బయటికి పంపరు. కాకమ్మతో కలిసి వెళ్లడమే మంచిది. కాకమ్మకి ఏదో ఒకటి చెప్పి తనని గుళ్ళోనే ఉంచి భిక్షాటనికి వెళ్తాను. సరే కాకమ్మ, మనిద్దరం కలిసి వెళ్దాం. అయితే నేను వెళ్ళి అన్ని నడుగొస్తాను. జాగ్రత్త. అమ్మా, నేను గుడికి వెళ్ళడానికి భువనమ్మ ఒప్పుకునేలా చేయి తల్లి. విశాల్, చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది యమజ.
నువ్వు చెప్పినట్టే చేస్తాను. విశాల్, అర్జున్ జాబ్ మానేశానని చెప్పడానికి వస్తున్నాడు. నువ్వు తనకు కనిపించకుండా వెళ్ళిపో. ఈ రోజుతో కావేరి కథకి ముగింపిచ్చేద్దాం. ఓకే అమజ, నేను కావేరి సంగతి చూస్తాను, నువ్వు అర్జున్ సంగతి చూసుకో. ఏంటి అర్జున్ మీ అమ్మగారు మాట్లాడేది? నేను నిన్ను కావేరిని విడదీయాలని చూస్తున్నానంట, అందుకోసం విశాల్ని వాడుకుంటున్నానంట. అసలు మీ ఇద్దరిని విడదీయాల్సిన అవసరం నాకేంటి అర్జున్? ఇదిగో, నేను విశాల్ని సస్పెండ్ చేశాను. సాయంత్రం లోపు గెస్ట్ హౌస్ కూడా ఖాళీ చేయమన్నాను. ఇక అతనికి నా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. ఇంకాపుతావా నీ నాటకాలు? నువ్వెంత దుర్మార్గురాలువో నాకు తెలుసు. విషయాలను అడ్డం పెట్టుకొని ఇదంతా చేశావని కూడా నాకు తెలుసు. కావేరి ఏ తప్పు చేయలేదు, చెయ్యదు కూడా. నేను కావేరి కోసమే అగ్రిమెంట్ మీద సంతకం చేశాను. నీ దగ్గర డ్రైవర్గా చేరాను. నన్ను కావేరిని విడదీయాలని చూసిన మరుక్షణం ఆ అగ్రిమెంట్కి అర్థం లేకుండా పోయింది. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఇప్పటినుంచి మేము పనిలోకి రాం. ఇంకోసారి కావేరి గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఒక్క నిమిషం. కావేరికి నాకు మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ బేసికల్గా నేను ఆడదాన్ని. సాటి ఆడదాని మీద నిందలు వేస్తానా? కావేరి తప్పు చేస్తుంది కాబట్టి అన్నాను. కావేరి ఏంటో నాకు తెలుసు. తను తప్పు చెయ్యదు అని నువ్వనుకుంటున్నావు, చేసింది అని నేనంటున్నాను. రేపు లోకం కూడా ఇదే అంటుంది. ఏయ్, ఛే! ఓ, భార్య మీద నీకున్న ప్రేమ చాలా గొప్పది అర్జున్. కానీ అంత ప్రేమను అందుకునే అర్హత కావేరికి ఉండాలి కదా.